అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే, శంకరుణ్ణి పూజించటం వల్ల మనకి లభించేది ఏంటి అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే, భగవంతుణ్ణి ఆయన బోళాశంకరుడు అనుకున్నాం కాబట్టి ఆయన ఎవరికైనా సరే కోరిన వరాలు వెంటనే ఇచ్చేస్తారు. అంటే ఏది కావలసిన వ్యక్తికి కావలసింది ఏదైనా వెంటనే ఇచ్చేయడం అనేది జరుగుతుంది. మనం ఇందాక ఒకానొకసారి అనుకున్నప్పుడు నందీశ్వరుడు గురించి మాట్లాడుకున్నాం. ఎవరన్నా ఏదైనా వాళ్ళు కోరిక చెప్పినప్పుడు డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పలేరు. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నంది చెవిలో గనక మన యొక్క ఇబ్బందులు కానీ మన యొక్క కోరికలు కానీ నందికి చెప్తే నంది శివుడికి చెప్తుంది అన్న ప్రతీక ఉంది కనుక ఎవరైనా సరే వారి మనసులో ఇబ్బందులైనా కోరికలైనా నంది ద్వారా శివుడికి చెప్పుకుంటారు. అలాగే బోళాశంకరుడు కనుక ఆయన వ్యక్తులకి ఎవరికైనా సరే ఏ రకంగా అయినా సరే వరాలు ఇవ్వడంలో ఆయన ముందుంటారు. భగవంతుడి కృప అనేది తొందరగా అందుతుందని ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దేవతలు రాక్షసులు కూడా సరిసమానంగా పూజించే ఏకైక దైవంగా కూడా మనం శంకరుణ్ణి చెప్పుకుంటాం. అలాగే మృత్యుదోషాలని కూడా నివారించగలిగిన శక్తి ఆయనలో ఉంది. అందుకని చెప్పే తప్పనిసరిగా ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, శని దోషాలు ఉన్నవారైనా ఎవరైనా సరే శివుడికి పూజలు చేయడం, రుద్రాభిషేకాలు చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి. కాబట్టి ఈ కారణాల వల్ల శంకరుణ్ణి అమితంగా అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో వ్యక్తులు ఎంతో ఇష్టంగా ప్రతినిత్యం చేస్తారు. కేవలం శివరాత్రి లేకపోతే ఈ యొక్క కార్తీక మాసం అనే కాదు, ప్రతిసారి కూడా తప్పనిసరిగా ప్రతిరోజు కూడా శివుణ్ణి ఆరాధించే వాళ్ళు అత్యధికంగా ఉంటారు. ఇక నైవేద్యాల విషయం కూడా తీసుకున్నట్లయితే గుడికి వెళ్ళినప్పుడు శివుడి గుడిలో నుంచి ప్రసాదం తీసుకోవచ్చా లేదా ఇలాంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ విష్ణుమూర్తితో ఉన్న శివుడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అలాగే శివుడికి చాలా ఇష్టమైన ఈ యొక్క మారేడుతో గనక పూజ చేస్తే ఆయన తొందరగా మనకి ప్రసన్నుడు అవ్వడం అనేది, వ్యక్తులకి కోరికలు తీర్చడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మహాశివరాత్రి నాడు అందరూ కూడా ఎవరికి ఎంతవరకు వీలైతే అంతవరకైనా సరే శివుణ్ణి పూజించటం, ఆరాధించటం, హిందుత్వంలో ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని గనక చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా శివుడి యొక్క ఈ ప్రభావం అంటే ఆయన యొక్క ఆశీస్సులు అనేవి అందరి మీద అన్ని వేళల్లోనూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి.